ఇది వేం నరేందర్ గారు మొదటిసారి పోటీ చేసినప్పుడు ఎలక్షన్ అఫిడవిట్ 2010లో ఈ భూమి గురించి ఎక్కడ కూడా దీంట్లో లేదు. అంటే అప్పటికి భూమి చేసుకోలేదు కాబట్టి వారిది కే సముద్రం. ఆ కే సముద్రంలో అర్పన్పల్లి ఎక్కడ కూడా ఈ సర్వే నంబర్స్ ఇందులో లేవు. ఇదొక ఎలక్షన్ అఫిడవిట్. 2015 ఎలక్షన్ అఫిడవిట్ ఎమ్మెల్సీగా పోటీ చేసిర్రు. అందులో కూడా ఎక్కడ ఈ యొక్క సర్వే నంబర్స్ లేదు. అంటే ఇది వారసత్వం నుంచి కూడా ఏం రాలే వీళ్ళకు. ఎందుకంటే వస్తే ఎలక్షన్ అఫిడవిట్లు ఉండాలి. కానీ మొన్న రాజ్యసభ కోసం పోటీ చేయగానే 2026 ఎలక్షన్ అఫిడవిట్లో దీని యొక్క డీటెయిల్స్ రాసిర్రు. డీటెయిల్స్ కూడా ఎట్లా రాసిర్రు? ఈ భూముల గురించి రాయలేదు, ఈ అసైన్డ్ భూముల గురించి రాయలేదు. శ్రీ సాయి కృష్ణ గ్రెనైట్స్, శ్రీ సాయి కృష్ణ గ్రెనైట్స్ అని వారి సతీమణి పేరు, విజయలక్ష్మి గారి పేరు మీద. ఇగోండి, మైన్స్ అండ్ జియాలజీలో పబ్లిక్ డొమైన్లో ఉన్న డాక్యుమెంట్స్ ఇవన్నీ. మైన్స్ అండ్ జియాలజీ దాంట్లో పర్మిషన్స్ తీసుకొని శ్రీ సాయి కృష్ణ గ్రెనైట్స్ ప్రొపరేటర్ వేం విజయలక్ష్మి, వైఫ్ ఆఫ్ వేం నరేందర్ రెడ్డి అని బ్లాక్ గ్రెనైట్ మైనింగ్ చేస్తున్నారు. ఇది ఎలక్షన్ అఫిడవిట్లో పొందుపరిచిర్రు. ఆ యొక్క సేమ్ సర్వే నంబర్లు అన్నీ కూడా ఇవే. ఈ అసైన్డ్ భూముల మీద మైనింగ్ చేస్తున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ యొక్క భూములు అసైన్డ్ ల్యాండ్స్, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అని సంతకం కూడా ఉన్నది ఇందులో. ఎవరెవరు సంతకాలు? మండల్ గిర్దవర్, తహసీల్దార్ కే సముద్రం, మరియు అడిషనల్ కలెక్టర్ గారు, మరియు సాక్షాత్తు కలెక్టర్ గారు కూడా. ఇగోండి, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్ సంతకం కూడా పెట్టిర్రు. ఇందులో స్పష్టంగా ఉన్నాయి కూడా. ఇగోండి, సర్వే నంబర్ 7/11 వేం కృష్ణ భార్గవ్ అసైన్డ్ ల్యాండ్స్ అర్పన్పల్లి. ఇందులోనే ఇదే పేపర్లో మీకు 4 ల్యాండ్స్ వాళ్ళ మీద ఓనర్షిప్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే భూభారతి ఇవాళ రెవెన్యూ మంత్రి గారు ఒకవైపు చూసినాం, గచ్చిబౌలిలో చూసినాం కదా ఎట్లా భూదందా చేస్తున్నాడో వాళ్ళ అబ్బాయి. ఎఫ్ఐఆర్ అవ్వగానే ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ని అక్కడికి వెళ్ళి పంపించేసిర్రు. బెస్ట్ ఇన్స్పెక్టర్ ఉండే ఆయనే. రెవెన్యూ మంత్రివి నువ్వే చేసుకుంటావా అనే, మొత్తం భూభారతి నీ ఒక్కని కోసమే వచ్చిందా, మేమేం పాపం చేసినాం అని వాళ్ళ వేం నరేందర్ గారు వాళ్ళ అబ్బాయి పేరు వేం కృష్ణ భార్గవ్ పేరు మీద ఇవాళ అసైన్డ్ ల్యాండ్స్ తీసుకొని ఓనర్షిప్ మార్చుకొని. ఇంకొకటి ఏంది విచిత్రం ఏంటంటే ఇందులో ఖచ్చితంగా కలెక్టర్ గారి పాత్ర కూడా ఉన్నది. అందులో సంతకం మహబూబాబాద్ ముందు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ గారి సంతకం ఉన్నది. ఆ కలెక్టర్ గారు, ఇగోండి ఇది ఎన్టీవీలో వచ్చింది, ఇది సమయంలో వచ్చింది, కలెక్టర్ని బదిలీ చేస్తే అక్కడ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు మిఠాయిలు పంచుకున్న పరిస్థితి. ఇది వార్తల్లో వచ్చినాయి చూడండి. 2 సంవత్సరాల నుంచి ఈ కలెక్టర్ ఇక్కడ అభివృద్ధి చేయలేదు. గిరిజన భూములను కూడా ఇవాళ అక్కడ అప్పజెప్పేస్తున్నాడు అని ఆనాడు వాళ్ళందరూ కూడా మిఠాయిలు పంచుకున్నారు, సంబరాలు చేసుకున్నారు. ఇగోండి ఇది ఛానల్స్లో పేపర్స్లో వచ్చింది. ఇది వెళ్తూ ఆయన మహబూబాబాద్ నుంచి, ఎందుకంటే ఇక్కడ వేం నరేందర్ గారికి మంచి పనులు చేసి పెట్టిరు కాబట్టి, ప్రజలకు చేయలే కానీ వేం నరేందర్ గారికి మంచి పనులు చేసిరు కాబట్టి గిఫ్ట్గా ఈరోజు వేం నరేందర్ గారు పోతూ ఎక్కడికి రాజ్యసభకు పోతూ నువ్వు కూడా నా ఎంబడికి రా, ఢిల్లీకి రా అని ఆయనకి స్పెషల్ సెక్రటరీ తెలంగాణ భవన్ ఢిల్లీ పోస్ట్ కూడా ఇచ్చారు. ఎందుకు? గిఫ్ట్ అసైన్డ్ భూములు అప్పజెప్పినందుకు వాళ్ళ అబ్బాయి పేరు మీద.